హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్సైజ్ 4.3 లోని థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 4.3 లోని థర్డ్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఎ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో whose length is twice its breadth and the area is 800 meters square. It is so find the length and breadth. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుని ఇక్కడ ట్రై చేయండి. అర్థం అయితే గానీ పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక రెక్టాంగులర్ మ్యాంగో గ్రో అంటే మామిడి తోట అని అర్థం. ఏంది? మామిడి తోట. రెక్టాంగులర్ లో ఒక మామిడి తోట ఉంది. ఓకే, ఇక్కడికి అయిపోయింది. హూజ్ లెంత్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ దీంట్లో ఏది బ్రెడ్త్? ఇది కదా బ్రెడ్త్, ఇదేంది లెంత్ కదా. ఇక్కడ చూడండి, లెంత్ ఎంత ఉంది? లెంత్ ఈస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఓకే, లెంత్ ఎంత ఉంది? బ్రెడ్త్ కన్నా డబల్ ఉందంట. ఓకే, అర్థమైందా? లెంత్ ఎంత ఉంది? బ్రెడ్త్ కన్నా డబల్ ఉంది. అసలు మనకి బ్రెడ్త్ ఎంత ఉందో తెలియదు కాబట్టి మనం ఏమనుకున్నాం? దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు లెంత్ ఎంత ఉంది చూడండి. లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఇది బ్రెడ్త్ కన్నా డబల్ ఉందంట లెంత్. ఓకే, ఇప్పుడు చూడండి, అందుకే ఏం చేస్తాం? 2x. ఓకే, అర్థమైంది కదా? క్వశ్చన్ అర్థమైతే బెటర్. అండ్ ద ఏరియా ఈజ్ 800 మీటర్ స్క్వేర్. అంటే మొత్తం ఎంత ఉంది? ఇది 800 మీటర్ స్క్వేర్ ఉంది ఏరియా మొత్తం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే, అంటే మనం బ్రెడ్త్ కనుక్కున్నాం అనుకో, లెంత్ ఈజీగా కనుక్కోవచ్చు. అంటే బ్రెడ్త్ ఏం చేస్తాం? డబల్ చేస్తాం మనకి ఏమొస్తుంది? లెంత్ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే కదా ఎలాంటి ప్రాబ్లం అయినా చేయగలుగుతాం. క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. ఓకే, దాన్ని చదవడానికి ట్రై చేయండి. రెండోసారి చదవండి, మూడోసారి చదవండి. ఓకే, అర్థమవుతుంది. వినేటప్పుడే స్కిప్ చేయొద్దండి. మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సొల్యూషన్. ఇక్కడ మనం ఫస్ట్ బ్రెడ్త్ అనుకున్నాం. ఏమనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. ఆ ఎక్స్ ని ఇక్కడ రాసి చూడండి. లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో అని రాస్తాం. రెక్టాంగులర్ మ్యాంగో గ్రో. ఓకే, ఎంత ఉంది మ్యాంగో గ్రో? మనకి బ్రెడ్త్ ఏమనుకున్నాం మనము? ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్. ఇట్స్ లెంత్ ఎంత ఉంది మనకి? లెంత్ ఎంత ఉంది? బ్రెడ్త్ కన్నా డబల్ ఉంది, అందుకే 2x. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఈక్వల్ టు మొత్తం ఎంత ఉంది మనకి? 800 మీటర్ స్క్వేర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి రెక్టాంగిల్ ఫార్ములా తెలియాలి. ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు మొత్తం ఎంత? 800 మీటర్స్ స్క్వేర్. మనకి లెంత్ ఎంత వచ్చింది? 2x వచ్చింది. 2x ఇంటూ బ్రెడ్త్ ఎంత వచ్చింది? x ఈక్వల్ టు 800. ఓకే, ఇక్కడ చేస్తాను ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2x ఇంటూ x ఏమవుతుంది? 2x స్క్వేర్ ఈక్వల్ టు 800 కదా. ఇప్పుడు మనం ఆ ఎక్స్ కనుక్కోవాలి, అంటే బ్రెడ్త్ కనుక్కోవాలి. బ్రెడ్త్ కనుక్కున్నాం మనకు ఈజీగా లెంత్ వస్తుంది. మనకు అదే కనుక్కోమంటుంది, లెంత్ బ్రెడ్త్. ఓకే, ఇక్కడ 2 ఇంటూ ఎస్ నోతలకు పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై, అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 800 బై 2. 2 1 జా 2 400 జా కదా. మనకి 2 టేబుల్ 400 టైమ్స్ అవుతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 400 వచ్చింది. ఓకే, 400 వచ్చింది కదా. ఈ 400 స్క్వేర్ అవతల మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ స్క్వేర్ ఆన్సర్ కాదు కావాల్సింది, మనకి ఎక్స్ కావాలి. అది స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు √400. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? √400 వాల్యూకి +or-20. దీని గురించి నేను చెప్పడం జరిగింది వీడియో. మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానీ పర్ఫెక్ట్ గా వింటే మీకు ఇట్లాంటివి అర్థమవుతుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 20 వచ్చింది. మనకు కావాల్సింది ఏంది? బ్రెడ్త్ ఎంత వచ్చింది మనకి? బ్రెడ్త్ అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు 20 వచ్చింది. ఇప్పుడు మనకి లెంత్ కావాలి. అంటే లెంత్ చూడండి, ఇప్పుడు లెంత్ ఎంత? మొత్తం 2x కదా. 2x ఎంత వచ్చింది మనకి? 20. మొత్తం ఎంత వస్తుంది? 40. ఓకే, మీటర్స్. లెంత్ ఎంత ఉంది? బ్రెడ్త్ కన్నా డబల్ ఉంది కదా, అందుకే బ్రెడ్త్ కన్నా డబల్. ఓకే, అందుకే బ్రెడ్త్ కన్నా డబల్. 20 ఇంటూ 2 ఎంత? 40. ఓకే, ఇడికి అయిపోయింది. మనకి 2 ఇంటూ చేస్తే మొత్తం ఎంత రావాలా? 800 రావాలి. ఇక్కడ చూడండి, 14 ఇంటూ ఇది 20. చూడండి, ఈజీగా 800 వస్తుంది. 00 4 2 8 వచ్చింది 800. అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే గైస్, మీరు స్కిప్ చేయకుండా చూస్తే ప్రాబ్లం అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.